భగవద్గీత, ఖురాన్, బైబుల్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? భగవద్గీత, ఖురాన్ ఆధ్యాత్మిక భావాలు చెప్పదలుచుకుంటే చెప్పుకోండి, కానీ ఇవన్నీ ఎందుకు సార్? రైట్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. విజ్ఞానమా అజ్ఞానమా, దేవుడున్నాడా లేడా, మూఢనమ్మకాలు సరైనవా, లేకపోతే బైబిల్ గ్రంథం కానీ మిగతా గ్రంథాలన్నీ కూడా మనుషులు మాత్రమే రాసుకున్నారా, గ్రంథాలు దేవునివి కావా, అయితే ప్రస్తుత లేఖ భాగంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కల్పితమని చెబుతున్నటువంటి రమేష్, ఆయన ఒక సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇంతకుముందు జన విజ్ఞాన కార్యక్రమంలో పనిచేస్తూ పార్టిసిపేట్ చేస్తూ మూఢనమ్మకాలపైన ఎన్నో విషయాలను బయటకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు తన సొంత ఒక ప్రోగ్రామ్ని పెట్టుకున్నటువంటి విషయం చూస్తున్నాం మనం. విజ్ఞాన్ దర్శన్ అని ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాడు. మేబీ దాంట్లోనే వర్క్ చేస్తున్నట్టుంది. కాబట్టి ఇలా చేస్తున్నటువంటి ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట మాట్లాడటం జరిగింది. ముందుగా మీ అందరి కొరకు ఆ వీడియో. భగవద్గీత, ఖురాన్, బైబుల్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? భగవద్గీత, ఖురాను, బైబిల్ ఇవన్నీ మానవులు రాసుకున్న కల్పిత గాథలు. అంటే జీసస్, అల్లా ఇవన్నీ కల్పిత పాత్ర, ఇవన్నీ కల్పిత. జీసస్ అయినా అల్లా అయినా లేకపోతే త్రిమూర్తులైనా ఇవన్నీ కల్పిత పాత్రలు. ఒకటే గుర్తు పెట్టుకోండి, సృష్టి అనేది లేదు, మానవుల్ని ఎవరూ సృష్టించలేదు. మానవులే రకరకాల కల్పితాలతో దేవుణ్ణి కానీ ఇతరులను కానీ సృష్టించుకున్నారు. సో ఆ గ్రంథాలే వాటి ఆధారంగానే రాసుకున్నారు. ఆ గ్రంథాల్లో కూడా మీరు గమనిస్తే ఏముంటుంది, ఆనాడు వాళ్ళు రాసుకున్న కాలంలో వాళ్ళకి ఏవైతే విషయాలు తెలిసిన ఆ పరిమిత జ్ఞానం ఉందో అంతవరకే పరిమితమై ఉంటుంది. అది అంతకు మించి ఒక్క అడుగు కూడా దానికంటే ఒక్క అడుగు కూడా పైన ఉండదు. ఒక్క అంశం కూడా దానికి దాటి రాదు మీకు. ఇప్పుడు ఈరోజు జరిగే అనేక రకాల అంశాలను వాళ్ళు ఊహించలేదు. భవిష్యత్తు ఇక్కడే ఆగిపోదు. సైన్స్ ఇంకా వేగంగా పురోగమిస్తుంది. సో ఈ వేగంగా పురోగమించే సైన్స్లో వచ్చే కొత్త అంశాలు ఏవి చూస్తారు కదా. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు కూడా కల్పితమంటూ, బైబిల్ కూడా కల్పితమంటూ, గ్రంథాలన్నీ కూడా కల్పితాలే అంటూ, మనుషులు రాసుకున్నారంటూ, ఎవరు ఈ ప్రపంచాన్ని సృష్టించలేదంటూ, మనుషులు సృష్టించబడి మనుషులే దేవుణ్ణి సృష్టించుకున్నారంటూ ఈయన మాట్లాడటం జరిగింది. సో ఈ టైంలో ఈ మాటలు విన్నటువంటి నాకు, ఒక క్రైస్తవ సేవకుడిగా, బైబిల్ గ్రంథాన్ని బోధించే నాయకుడిగా నేను ఈ విషయాలని విన్నప్పుడు నాకు కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ సమయంలో మరి ఫేస్ టు ఫేస్ లేకపోతే మాట్లాడడానికి అవకాశం ఉంటే మాట్లాడవచ్చు, లేకపోతే ఏ ఛానల్లోనైనా రమేష్ గారు కూర్చున్నప్పుడు నాకు కాల్ చేయొచ్చు. అంతేకాకుండా నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినటువంటి ఆలోచన ఉంటే సో ఈ 3 విషయాలకి కోట్ చేయండి. అప్పుడు నేను కూడా దేవుడు లేడని నమ్ముతాను, లేదా దేవుడు ఉన్నాడని మీరు ఖచ్చితంగా నమ్మాలి. సైన్స్ వాజ్ గాడ్, లేకుంటే సైన్స్ నుండి దేవుణ్ణి, సైన్స్ నుండి ఎలాగా మరి బయటికి వచ్చినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా సైన్స్ ద్వారానే ఈ ప్రపంచం నడుస్తున్నట్టుగా మరి రమేష్ గారు చెబుతున్నారు. సో రమేష్ గారికి ఒక విషయాన్ని గుర్తు చేద్దాం. మన పాఠ్యపుస్తకాల్లో మనం చదువుతున్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో కాలేజీలో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, ఎక్కడైనప్పటికీ కూడా సైన్స్ ఒక బుక్కే తప్ప అన్ని పుస్తకాలు సైన్స్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకున్నటువంటి బుక్స్ అన్నిటిలో గణిత శాస్త్రం ఉంటుంది, ఏమండి, జీవన శాస్త్రం ఉంటుంది. అంతేకాకుండా ఉన్నటువంటి బుక్స్ అన్నిటిలో కూడా, ప్రతి బుక్లో కూడా, ఆ బుక్కులన్నిటిలో సైన్స్ బుక్ అనేది ఒక ప్రత్యేకమైనది కాదు. బుక్కుల్లో ఒక బుక్కు అంతే. దాన్ని ఈ రోజున సైన్స్ అన్నీ సాధించిందంటూ ఈయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను చూశాను. మూఢనమ్మకాల నిర్మూలన అనేది ప్రజల్లో చైతన్యవంతం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనికి నేను హ్యాట్సాప్. సో కానీ బైబిల్ గ్రంథాలపైన, దేవుడిపైన ఎలాంటి విమర్శలు చేస్తే మాత్రము ఏమాత్రం కూడా సహించేది కూడా లేదని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఈయనకి నేను 3 క్వశ్చన్స్ అడుగుతున్నాను, లేదా ఎలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు కూడా సమాధానం చెప్పగలిగితే మీ అందరికీ కూడా వెల్కమ్. నా మొట్టమొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు లేడని చెప్పే వాళ్ళందరూ కూడా ఈ మాట గ్రహించాలని కూడా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. నా మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి, చనిపోయిన వారు కావచ్చు, చనిపోతున్న వారు కావచ్చు, ఎంతకుముందు చనిపోయినటువంటి వారు కావచ్చు, ఇప్పుడు బ్రతుకున్నటువంటి వారు కావచ్చు, ప్రతి మానవాళిలో శరీరములో
మానవాళి శరీరములో మట్టి ఎందుకుంది? నా మొట్టమొదటి ప్రశ్న. సర్వమానవాళి శరీరములో మట్టి ఎందుకుంది నా ప్రశ్న. దీనిపైన మీరు టెస్ట్ చేయండి. ఒకవేళ రమేష్ గారి యొక్క శరీరంలో మట్టి లేదనుకోండి, ఓకే, యు ఆర్ ద క్రియేటర్. నీ శరీరంలో మట్టి లేదనుకో, నువ్వు చెప్పినట్టుగా నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్మాల్సిందే. నీ శరీరం మట్టి లేదనుకో, రమేష్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతాడు. నా రెండవ ప్రశ్న, మనకు కనిపించే వాటికి పేర్లు ఎవరు పెట్టారు? అర్థమవుతుందా? కనిపించే వాటికి రైట్స్ ఎవరిచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక పెన్ అండి, ఇది పెన్ను. ఈ పెన్నుకు పెన్ అని ఎవరు పేరు పెట్టారు అనే విషయాన్ని. సో రెండవ క్వశ్చన్ అది, కనిపించే వాటికి పేర్లు ఎవరు పెట్టారనేది రెండవ ప్రశ్న. ఇక నాది మూడో ప్రశ్న ఏంటంటే, వాతావరణాన్ని అలాగే రాత్రి పగలను, అంతేకాకుండా ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, వీటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సో అర్థమైంది కదా. ఈ 3 ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెప్పాలని ఆశపడితే, సమాధానం చెప్పగలిగినటువంటి వారు ఉంటే దయచేసి మీరు రిప్లై ఇవ్వడానికి నా నెంబర్ను మీకు చెబుతున్నాను, 9492690316. మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఈ విషయాలపైన నేను సమాధానం చెప్పగలను, లేకపోతే నా సైన్స్ చెప్పింది, నేను హేతువాదిని, నేను దేవుణ్ణి నమ్మను, నాకు ఈ పుస్తకం ద్వారా నేను చెప్పగలను అని ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ కాల్. నేను మీకు ఎప్పటికి కూడా స్పందిస్తాను. ఖచ్చితంగా ఈ విషయం పైన మాట్లాడుకుందాం. ఓకే, రైట్, ఓకేనా? రైట్. ఇప్పుడు గమనించండి, మనందరం కూడా ఒక పాయింట్కి వద్దాం. ప్రపంచంలో ఉన్న మనుషులందరి యొక్క శరీరము ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి నాకు ఇది కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. సో అమెరికన్స్కి కూడా కుడి చెయ్యి, లేకపోతే అక్కడ భాష మారుద్ది, లెఫ్ట్ అండ్ రైట్. ఇలాగ చైనీస్కి వెళ్తే కూడా ఒకవేళ భాష మారొచ్చు, నేను కాదన్ను. ఇక ప్రపంచంలో ప్రతి మనిషి కూడా భాష మారొచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనుషులు కూడా భాష మారొచ్చు, కానీ శరీరము ఒకేలాగా ఉంది. ఆ విషయాన్ని నేను అడుగుతున్నాను. అలాగే మనుషులందరూ కూడా, దేశాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఎక్కడున్నప్పటికీ కూడా మనిషి ఎందుకు మరణిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆ ప్రశ్నలోనే ఉంటాయి. ఎక్కడ మట్టి శరీరంతో చేయబడినటువంటి మనిషిలోనే ఉంటాయి. ఆ తర్వాత ఆహారం తింటేనే బ్రతుకుతున్నాం. ఏ ఆహారమైనా పర్లేదండి, మనిషి ఆహారం తినకపోతే చనిపోతాడు. ఓకేనా? రైట్. మరి బట్టలు కట్టుకుంటున్నారు అందరూ కూడా. అంటే ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు కదా, బట్టలు కట్టుకోలేనండి వాళ్ళు ఉన్నారు కదా అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. నాగరికత తెలియనటువంటి వ్యక్తుల గురించి. అందరూ ఒకేలా మరణిస్తున్నారు. మరణం అందరికీ సాధ్యమవుతుంది, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే సూర్యునికి, చంద్రుడు, ఏమండి, పగలు, రాత్రి, అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎన్ని పేర్లు చెప్తే బాగోదు, కానీ ఒక 2 పేర్లు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనం ఆహారంలో తింటాం కొత్తిమీర. ఈ కొత్తిమీరకి ఎవరు పేరు పెట్టారు? నా ప్రశ్న అది. కొత్తిమీరకు ఎవరు పేరు పెట్టారు? ఇది కొత్తిమీర అని ఎవరు చెబుతున్నారు? మీ ఇంటి ఎదురుగా ఎక్కువగా వేప చెట్లు ఉండొచ్చు. ఓకే, వేప చెట్టు అని, అసలు వేప చెట్టు అని ఎవరు పేరు పెట్టారు? అంతేకాకుండా నిన్ను కన్న పిల్లలు నిన్ను డాడీ అని ఎవరు పిలవమన్నారు? డాడీ అని ఎందుకు పిలవాలి? వేరే పేరు పిలవచ్చు కదా. మమ్మీ అని ఎందుకు పిలవాలి? వేరే పేరు పిలవచ్చు కదా. అన్న అని ఎందుకు పిలవాలి? ఈ యొక్క రిలేషన్షిప్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. నీకు బైబిల్లో ఒక విషయాన్ని చెప్తాను నేను, తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తర్వాత మనము చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం వస్తూ ఉంది, ఆపరేటింగ్ వీటిని ఎవరు చేస్తున్నారు? అసలు వాస్తవంగా ఎవరు చేస్తున్నారా, లేకుంటే ఆటోమేటిక్గా అవే అవుతున్నాయా? మన ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, టీవీ ఉంటాయి, లేకపోతే మిక్సీ ఉంటుంది, మోటార్ ఉంటుంది, నీళ్లు సప్లై చేసే మోటార్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అవి వాటంతట అవే మనం కూర్చోగానే గాలినిస్తాయా? ఆపరేటింగ్ అవుతూ ఉంటాయా? లేకపోతే వాటంతా అవే ఉంటాయా? లేకపోతే నాకు ఫ్యాన్ కావాలంటే వచ్చి అతికిందా? సో ఇవన్నీ కూడా మరి ఎలాంటి వాళ్ళు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు. ఓకే, కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు. అనాథ పిల్లల్లో కొంతమందికి ఫౌండేషన్ల ద్వారా బ్రతికిస్తుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు లేరయ్యా, ఇతనికి అన్నదమ్ములు లేరయ్యా, ఎవరు లేరని చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా లేరని చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన
వాళ్ళు చెప్పినంత మాత్రాన ఆ పిల్లలకు కన్న తల్లిదండ్రులు లేకుండా పోతారా? వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు పుట్టింది. వీళ్ళకి లేనన్నంత మాత్రాన వాళ్ళు లేకుండా పోతారా? అలాగే మీరు చెబుతున్నటువంటి పదంలో దేవుడే లేడు అంటున్నారు చూడండి. ఇక్కడ బిగ్ టీవీలో అర్చకులు కూర్చున్నారు. అక్కడ అర్చకుల పైన కోపడుతున్నాడు అండి ఇతను. ఒకసారి చూడండి ఆ వీడియో చూద్దాం. చెప్పిన బోధలు ఏమన్నా మీకు నచ్చినాయా? రమేష్ గారు ఏమంటారు కనుక వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ మీరు కూడా రెడీగా ఉంటే కనుక ఒక దగ్గర కూర్చున్నా. రమేష్ గారు నా ఆడియో వినిపిస్తుంది ఏమనుకుంటారో మీరు అనుకోండి. అలాంటి ఏదన్నా ఆధ్యాత్మిక భావాలు చెప్పదలుచుకుంటే చెప్పుకోండి, కానీ ఇవన్నీ రైట్. చూసారు కదా అక్కడ రమేష్ గారు వాళ్ళ మీద కోపడుతున్నారు. ఎవరిపైన? అర్చకుల పైన. వేదాంత విద్య చదువుకున్నటువంటి వారు అర్చకులు. వారు కొన్ని విషయాల్లో త్యాగం చేసి గుళ్ళో పంతులుగా ఉండి భక్తితో ఉన్నటువంటి వారు, భయభక్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళపైన కూడా ఆయన దేవుడు లేడు అని చెప్పేసి కోపడుతున్నటువంటి వ్యక్తి. సరే, మంచిది, ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సరే, గమనిద్దాం. దేని బిడ్డారా, ఈ సమయంలో మనందరం రమేష్ గారికి కొంచెం క్లారిటీ బైబిల్ నుండి ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఎవరు క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా ప్రపంచం అలాగే పుట్టింది, అలాగే కలిగింది అని అంటే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్ని మీరు క్లియర్ చేయండి. ఆ విషయాలు కనుక క్లియర్ చేయగలిగితే నేను కూడా మీకు ఒకవేళ నేను కూడా మీ భావజాలాలలోనికి రావచ్చేమో. ట్రై టు అగైన్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పటికో ఆది కాండంలో విషయాలు చెప్పడమే కాదు కదా, మరి కొత్త విషయాలు కొన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మరి రమేష్ గారికి కూడా అర్థమయ్యేటట్టుగా కొన్ని విషయాలను చెబుదాం. ఏం చెబుదామంటే, యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడారు. ఆయన కూడా కల్పితం అన్నారు. సరే, ఆయన కల్పితం అనే పదం ఇంకొకసారి ఎప్పటికి కూడా మీరు వాడకండి. ఎందుకంటే ఆయన కల్పితం అన్నటువంటి చెప్పినటువంటి వారందరూ కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు, అడ్రస్ లేకుండా పోయారు. సార్, మీరు ఆయన కల్పితం అనటానికి ఎలాంటి ఆధారాలతో మీరు అంటున్నారో సో మీరు వాటిని నిరూపించే ప్రయత్నం చేయండి, లేదా నాలాంటి వాళ్ళతో కూర్చోండి, నిరూపించే ప్రయత్నం చేసుకుందాం మనం. ఓకేనా? రైట్. నిర్గమకాండము 16వ అధ్యాయము, ఏమండి, నిర్గమకాండము 16వ అధ్యాయము, అలాగే 31లో ఒక మంచి మాట ఉంది చూడండి, నేను మీకు వివరిస్తాను. ఏమండి, ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపినటువంటి అపూపమ్మల వలె ఉన్నది. అపూపమ్మల వలె ఉన్నదని చెప్పి రాశాడు ఇక్కడ. అర్థమవుతుంది సార్? కొత్తిమీర మీరు తింటున్నారు కదా రెగ్యులర్గా, దానికి పేరెవరు పెట్టారో చెప్పండి సార్. ఇది ఆ టాస్క్ మనకి. రైట్. ఇంకోటి, మనము బిల్డింగ్ కట్టుకుంటాం కదా, బిల్డింగ్ కట్టుకున్నప్పుడు దానికి పైన పెట్టగోడ పెట్టాలి. ఇది దేవుడు చెప్పినటువంటి రూల్. ఇది పైన పెట్టగోడ పెట్టాలి, రూల్ అనమాట. ఎందుకు చెప్పాడు ఒకసారి చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో ఈ మాటను చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయములో ఈ మాటను ఒకసారి గుర్తు చేద్దాం. ఎందుకంటే నేను శాంపిల్ చెబుతున్నాను మీకు. కొత్త ఇల్లు కట్టినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదికి హత్యాదోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టవలెను. చుట్టూ పిట్టగోడ కట్టవలెను అంటే ఇల్లు కట్టిన తర్వాత పైన కట్టే గోడ పేరు ఏం పేరట? పెట్టగోడ. ఓకే, అర్థమవుతుందా? సో ఇట్లా ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? మొదటి దానికి, రెండవ దానికి, మూడవ దానికి, మూడింటికి కూడా సమాధానాలు చెప్పగలిగితే నేను ఎక్కడికైనా రావడానికి రెడీ, కూర్చోవడానికి రెడీ, మాట్లాడుకోవడానికి కూడా రెడీ. కాబట్టి ఈ సమయంలో ఎప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు బైబిల్ని కానీ యేసుక్రీస్తు వారిని కానీ అవమానించినట్టు దయచేసి మాట్లాడకండి. ప్రేమతో చెబుతున్నాను. గద్దింపుతో కూడా చెప్పొచ్చు, ఓపెన్ ఛాలెంజెస్ కూడా చెప్పొచ్చు, కానీ అవన్నీ మనకు తగవు. కాబట్టి ప్రేమపూర్వకంగా నేను వివరిస్తున్నాను. మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాలంటే తెలుసుకోండి, అభూత కల్పన, కల్పితము అనే పదాలను ఎప్పటికీ కూడా వాడకూడదు. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేశాను, యేసుక్రీస్తు వారు స్పష్టత ఇచ్చాను. కాబట్టి ఇక ఈ వీడియోలో నేను మాట్లాడట్లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం.